దేవుని ప్రేమించడం అంటే ఏబు కూడా దేవుని ఎలా ప్రేమించాడు? యథార్థంగా ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. ఎంతమంది ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తున్నాం? దేవుడు మనల్ని ప్రతి క్షణం మనల్ని చూస్తున్నాడు. మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పుని, మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను ఆయన వింటున్నాడు. ఆయన జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక రోజున మనం లెక్కప్ప చెప్పాలి. మనం చేసిన ప్రతి ఒక్క దానికి లెక్కప్ప చెప్పాలి. అందుకని ప్రియమైన దేవుని పిల్లలు, రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా యోబు ప్రేమించినట్టు మీరు ప్రేమించినట్లయితే ఖచ్చితంగా చూడండి, సమస్తం పోయింది. కానీ మొదట ఆశీర్వాదం కంటే అధికంగా ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఎందుకు? ఆయన యోబుని ప్రేమించాడు కాబట్టి, ఆయన మాటకు లోబడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి. మనం కూడా, మనకు అనేక సమస్యలు వస్తుంది, అనేక కష్టాలు వచ్చి, అనేక రోగాలు వస్తుంది, అనేక మందిని చిన్న చూపు చూడొచ్చు, నీకు ఏమీ లేదని నేను అవమానపరచవచ్చు. కానీ నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. యోబు ఆ ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఆయన కురుపులు వచ్చేసి, ఆ గీక్కుంటూ కుక్కలు వచ్చి ఆ పురుగులంతా నాగుతూ ఉంటే, అతనితో పనిచేసిన వాళ్ళందరూ వచ్చి వీడికి ఎంత గతి పెట్టిందే, వీడు చావచ్చు కదా పని వారే తిట్టారంట. కానీ వాళ్ళందరి ముందే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. వాళ్ళందరినీ చూడండి, వాళ్ళందరూ నోరు మూసే విధంగా దేవుడు చేశాడు. ఈ రోజు రాత్రి కూడా నేను ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నేను గాయపరిచారో, ఎవరైతే నేను చిన్న చూపు చూసారో, నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే, ఆయన మాటకు నువ్వు లోబడి భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా వాళ్ళందరి ముందు నిన్ను దేవుడు హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు.